కోడి అండి ఫస్ట్ జత్తి ఇవ్వలేదన్నమాట. సో మా చాకలేని వచ్చి కూర్చొని అనమాట కోడిని. ఏంటో అండి జత్తి ఇవ్వడం ఇవ్వకుంటే ఒకలాంటి క్లమ్జీగా అనిపిస్తుంది అనమాట. సో జర్తిస్తే మనకు సాటిస్ఫై, ఓకే అమ్మ నేను ఉన్నాను అన్నట్టు అనిపించింది అనమాట. సో ఒక 2-3 మినిట్స్ జర్తీయలేదు. అయ్యో ఏం తప్పు అయిపోయిందో అనుకున్నాను. తర్వాత అమ్మ ప్లీజ్ ఒకసారి జర్తీయవా, నువ్వు జర్తీయకుంటే నాకు అసలు తృప్తి ఉండదు అన్నసరికి టక్కు 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 ఊపేసింది. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. సో పిలిస్తే పలికే అమ్మవారు మా దుర్గమ్మ, ఈ సమ్మక్క సారలమ్మ. వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. వాళ్ళ వీడియో వచ్చేసి చాలా లేట్గా చేస్తున్న సమ్మక్క అండి. సమ్మక్క సారలమ్మకి వాళ్ళ బంగారం సమర్పించుకుంటున్నాను. అంటే ప్రతి సంవత్సరం 2 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది కదా మేడారం జాతర అని చెప్పేసి. అందుకని అంటే మామూలుగా మెయిన్ ఇయర్ అయితేనేమో గద్దెల దగ్గరికి వెళ్ళి అమ్మవారికి బంగారం ఇచ్చేసి ఓడిబియ్యం పోసేసి కనుమలు సమర్పించి వస్తుంటన్నమాట. సో ఇవాళ ఇంట్లో చేసుకోవాలి కాబట్టి ఏంటంటే ప్రొద్దున ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇదిగోండి అమ్మవారిని చూపిస్తాను. ఇది ఇలా అలంకరించుకున్నాను. సో ఇవాళ అమ్మవారికి ఈ సమ్మక్కకి సారలమ్మకి ఒక కేజీ బంగారం అంటే బెల్లం సమర్పించుకొని అమ్మవారికి కోడిని కోస్తుంటాను అనమాట ప్రతి సంవత్సరము. సో అందరూ ఏంటంటే పెద్ద సమ్మక్కకే చేస్తుంటారు, బట్ నేనంటే చిన్న సమ్మక్క కూడా చేసుకుంటాను అనమాట. సో మనం చేసుకున్నది సంవత్సరానికి ఒక్కసారి వనదేవతలను కొలుచుకోవడం, 2 ఇయర్స్కి ఒక్కసారి. బట్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇయర్లీ చేసుకోవచ్చు, 2 ఇయర్లీ చేసుకోవచ్చు. ఎవరి థాట్స్ ఎలా ఉంటే అలా అనమాట. సో భక్తిలో ఏంటంటే ఇలా చేస్తే తప్పు అలా చేస్తే తప్పు అని ఏం లేదండి. అంటే కొంచెం కొంతమంది 1 ఇయర్కే చేసుకుంటారు, 2 ఇయర్స్కి చేసుకుంటారు, 2 ఇయర్స్కి చేసుకుంటారు. బట్ నేనంటే అత్తమ్మని అడిగాను అనమాట పొద్దున్నే. సో మరి ఒడిబియ్యం పోయాలా వద్దా అంటే అత్తమ్మ ఏమన్నారంటే గద్దెల మీదకి వెళ్ళదంటే ఒడిబియ్యం పోసుకోవాలి, లేకపోతే లేదు అని చెప్పారు. సో అమ్మవార్లను ఇలా శుద్ధి చేసుకొని అమ్మవారికి బంగారం సమర్పించుకొని ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా ఒక కోడిని సమర్పించి ఇవాళ సమ్మక్క సారలమ్మ మొక్కు తీసుకుందాం అనుకుంటున్నాను. సో శివరాత్రి దగ్గరికి వచ్చేస్తుంది కదా, సో చాలా లేట్ అయిపోయింది. అయితే మన పౌర్ణమి వరకు చేయాలి, వీలు అవ్వలేదన్నమాట. మొన్న పౌర్ణమికి సమ్మక్కల పౌర్ణమి అంటారనమాట. ఈ వనదేవతలను కొలుచుకోవడం అంటే చాలా కాలంగా వస్తుంది, బట్ మధ్యలో చాలామందికి తెలియదు. ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. సో ఈ అమ్మల్ని కొలుచుకుంటే మనకి ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుందండి. సో ఏదైనా మనం నమ్మిన దాన్ని బట్టే ఉంటుందండి. సో నమ్మకాన్ని బట్టే ఏదైనా అండి, నమ్మితే ఓకే, నమ్మకున్నా ఓకే. సో ఇదండి ఇవాళ అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను. మెయిన్ వనదేవతలు అంటే వాళ్ళకు మనము ఏం చేసినా చేయకుండా మొహం నిండా పసుపు కుంకుమ, కాళ్ళకు పసుపు, ఈ వనదేవతలకు ఇలా రెడీ అవ్వాలి అని ఒకటి అనమాట. మెయిన్ చెంపలకు పసుపు పెట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని అమ్మవారిని ఇలా పూజించుకోవాలండి. అంటే మరి కాళ్ళ చేతులకు గాజులు అలా వేసుకొని సో ఇలా అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో చూపిస్తాను, చూడండి. సో ఇదిగోండి వెనకాల పసుపుతో ఇలా అద్దేసి దానిపైన పసుపుతో 3 నామాలు పెట్టుకొని కుంకుమ పెట్టుకున్నాను. ఇదిగోండి అమ్మవార్ల ఫోటో అనమాట. ఇది కుంకుమ బరడి. సో ఈ కుంకుమ బరిలో పాత కుంకుమ తీసేసి కొత్త కుంకుమ నింపుకున్నాను. అమ్మవారికి గద్దెలాగా ఇలా చెక్కపీట సమర్పించుకున్నాను. సో ఇలా ఇటు ఒక 5 రూపీస్ అటు ఒక 5 రూపీస్ అలా పెట్టుకున్నాను అనమాట. సో అమ్మవారికి దీపము ఏంటంటే నాకు కనిపించాలని చెప్పేసి ఇలా ఒక గ్లాస్ పైన పెట్టాను అనమాట. సో ఇది అమ్మవారి అలంకరణ అనమాట. సమ్మక్క సారలమ్మ ఇలా ఇంట్లోనే ఒక చిన్న గద్దెలాగా ఏర్పాటు చేసుకొని దాన్ని అలంకరించుకొని మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఈ అమ్మవార్లకు చేస్తే సరిపోతుందండి. సో ఏది పట్టుకున్న కొంగు బంగారంగా అమ్మవారు మనకు ఆశీర్వాదం ఇస్తారనేది ఆనవాయితీ అన్నమాట. సో ఇదిగోండి అమ్మవారి అలంకరణ అయిపోయింది. వెదురు బొంగు ఉంటుంది చూసారా, మన బ్యాంబో ట్రీ, అమ్మవారు బ్యాంబో ట్రీ కింద వెలిసారు అనేది ఒకటి విన్నాము అనమాట. సో దాని ప్రకారంగా మనకు దగ్గరలో ఉంది కాబట్టి, అందుబాటులో ఉంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి వెదురు బొంగు చెట్టు అనమాట ఇది. సో ఇది ఎల్లమ్మ అనమాట. ఎల్లమ్మ శివరాత్రి ముందు చేసుకోవాలి, ఇక చేసుకుంటాం అది కూడా ఒకరోజు. ఇదిగోండి ఇలా సమ్మక్క సారలమ్మని ఇలా అలంకరించుకున్నాను. అమ్మవారికి
చెరికిలో బంగారం అన్నమాట. బంగారం అంటే బెల్లం. సో ఇలా నైవేద్యంగా అమ్మవారికి బంగారం సమర్పించుకున్నాను. సో సమ్మక్కకి సారలమ్మకి చెరొక్క కొబ్బరికాయ కొట్టేసి మనం చేద్దామనుకున్న పద్ధతి ఏంటంటే కోడిని కోస్తా అనుకున్నాను కదా. సో అది కోడిని కోస్తే అయిపోయినట్టే అండి. ఇదిగోండి. సో ఇదిగోండి అయిపోయింది. అమ్మవారికి పోక ఖర్జూర పండు, తాంబూలం, బెల్లం సమర్పించుకున్న. దీంట్లో బెల్లం పుట్నాలు నైవేద్యంగా పెట్టుకున్న. సో ఇప్పుడు సమ్మక్కకి సారలమ్మకి 2 కొబ్బరికాయలు కొట్టేస్తే తర్వాత మనం వేరే పనులు చేసుకోవచ్చు. సో అయిపోయింది కొబ్బరికాయ కొట్టడం కూడా. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. సో ఇవాళ నేను చాలా లేట్గా సెలబ్రేట్ చేసుకున్నా సమ్మక్క సారలమ్మ పూజ అన్నమాట. సో 2025లో నేను చేసుకున్న సమ్మక్క సారలమ్మ మొక్క అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ అమ్మ చల్లగా ఆశీర్వదించితే మేడారం వెళ్ళి అమ్మవారికి బంగారం సమర్పించుకొని ఓడిబియ్యం సమర్పించుకొని వద్దాము అనుకుంటున్నాను. సో ఎలా అనిపించిందండి వీడియో? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా కోడి అండి ఫస్ట్ జత్తి ఇవ్వలేదు అనమాట. సో మా చాక్లెట్ వచ్చి కూర్చోను అనమాట కోడిని. ఏంటో అండి జత్తి ఇవ్వకుంటే ఒకలాంటి క్లమ్జీగా అనిపిస్తుంది అనమాట. సో జర్తిస్తే మనకు సాటిస్ఫై, ఓకే అమ్మ నేను ఉన్నాను అన్నట్టు అనిపించింది అనమాట. సో ఒక 2-3 మినిట్స్ జర్తీయలేదు. అయ్యో ఏం తప్పు అయిపోయిందో అనుకున్నాను. తర్వాత అమ్మ ప్లీజ్ ఒకసారి జర్తీయవా, నువ్వు జర్తీయకుంటే నాకు అసలు తృప్తి ఉండదు అన్నసరికి టక్కు 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 ఓపేసింది. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. సో పిలిస్తే పలికే అమ్మవారు మా దుర్గమ్మ, ఈ సమ్మక్క సారలమ్మ అందరూ ఒకటేనండి. సో కాకపోతే ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో మనం పూజించుకుంటాం అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.